అంతర్రాష్ట్ర నేరస్తుడు చీకట్ల సతీష్ అలియాస్ పండుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి ఇంటి రాబరీలో దొంగలించిన సుమారు 25 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీన సొత్తు వివరాలు: మోటార్ సైకిల్ బజాజ్ పల్సర్ 150 విలువ 70,000 రూపాయలు, బంగారం 47.5 కాసులు సుమారు 18 లక్షలు, వెండి 4 కేజీలు సుమారు 4 లక్షల రూపాయలు, నగదు 2,46,108, మొత్తం విలువ 25 లక్షల రూపాయలు. నేరస్తుల వివరాలు: చీకట్ల సతీష్ అలియాస్ పండు సన్ ఆఫ్ రాజేశ్వరరావు, పాత కొండగూడెం. ఇతని మీద తడికలపూడి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. నవంబర్ 2న గోపాలపురం మండలం సాగిపాడు గ్రామంలో సతీష్ మరియు అబ్దుల్లా ఇద్దరు ఇంట్లోకి చొరబడి రాడ్లతో దాడి చేసి బంగారం, వెండి, నగదు దోచుకున్నారు. అరెస్ట్లో సహకరించిన సిబ్బంది ఎంవి సుభాష్, సిఐ గణపవరం, బి ఆదిప్రసాద్, సిఐ డిఎస్పీ ఏలూరు, ఎస్కే జబీర్, ఎస్ఐ జంగారెడ్డిగూడెం, ఏఎస్ఐ ఎన్వి సంపత్ కుమార్, పీసీఎస్కే షాజహాన్, పీసీ నాగరాజు, పీసీ రజనీ కుమార్, జిల్లా ఎస్పీ గారు వీరిని అభినందించి ప్రశంస పథకాలు, నగదు బహుమతులు అందజేశారు.